మీద వెళ్ళకుండా భవనాల వేడి కట్టాడు. ఏందయ్యా అనుకుంటాను అంటానా నువ్వెవరమ్మా ఆయన మా ఆయన చూస్తే అనుకోవాలి చూడకుంటే బిడ్డ అందరం ఆయన చూస్తే నాకు అదేం కావాలి అనుకుంటాను ఆయనేనా ఆయన మా ఆయన సిరివారు బిడ్డ మరి ఆయన పేరేం పేరమ్మా ఓ ఆయన పేరా ఆయన పేరు పవన్ కళ్యాణ్ మరి నీ పేరు నా పేరు ఇద్దరు మంచి ఐదు పర్సెంట్ ఇద్దరు మంచిగా కలుగుతారు జతిగా పవన్ కళ్యాణ్ నువ్వు లైన్ లోనే ఉండిగా మరి పెళ్లి అయినాక అయ్యగారు మీ పేర్లు కలుతలేవు వరువులు అయ్యగారు పెళ్లిళ్ళు అసలే వరువు కలుతలేవా అని ఆయన పేరు మంచిగా న్యూ స్టైల్ ఉండాలని పట్టుకుతుల పర్వతాలని ఆయన పేరు పెట్టిండు నా పేరు బక్క పిల్లల బతుకమ్మ నా పేరు పెట్టి ఏందో అంటానా అంతే బిడ్డ మీ దొరసాన్ని తీసుకురాబో అమ్మా ఓ మా దొరసాన్ని 7 నెలల తయారైతుంది నువ్వు ఆ చోటు ఉండు అంతేనా తీసుకురాబో అయ్యొచ్చిన తీసుకురాబో బయట మొగలు బయట ఉంటారే షాప్ అవుతారు అంటానా తీసుకురాబో బిడ్డ ఆయన కొంచెం కూడా వచ్చి అసలే అవుతాడు కదా ఎట్టేస్తాను సంసారం మా ఆయన రా ముసి నవ్వు నవ్వుతా అంటున్నా అయ్యా దేవునితో లేకున్నాడా నా అందాన్ని చూసే మరి నా కోసానికి వచ్చింది అమ్మా దాసి నా పానం మంచిగా లేదు ఎవరు అబ్బో తప్పున మొగలు అసలు నమ్మరా దొరికైనా తాయిన పడకాలు అసలే ఉండరు ఎరికైనా నువ్వు అనుకో నన్ను అందుకుంటే నువ్వా ఎవరు మొగలు వాళ్ళే వాళ్ళు ఎరికైనా రఘునందదేవి శారదా కూర్చున్న పెద్దలారా ఓ లోపలారా నాటి వారి కథలే నాటి వారి ఎత్తలే నాటి వారి కథలే నాటి వారి ఎత్తలన్నారమ్మా కథకేమో కనులేవు కడమంతా శివులు లేవు చెప్పేటి కథ నేర్చి చెప్పలేము నోటి మాటలు ఉన్నాయమ్మా మరి అది చెప్పేది లోకులు వినేది లోకులు వినని జనులారా ఈ పుణ్యశాస్త్రమయ్యా మరి ఇప్పుడు మాత్రం కనుకనేమి జరగబోయే కథ కనుకనే అరుణాదేవి కరుణాదేవి కథ అన్నారవ్వా నాటి కాలరా పుణ్య చరిత్ర ఈనాటి కథ అన్నారవ్వా అలరి కులి తల్లులారా సుందర సేనగారిని పరిపాలన చేసేటువంటి రాజే సుందర సేనరాజు అడవిలో
భర్త నా గర్వాన కనుక ఇద్దరు బిడ్డలే అని పెద్ద బిడ్డ కనుక అరుణాదేవికి అన్ని కళ్యాణం చేసింది అమ్మ. చిన్న బిడ్డ కనుక కరుణాదేవికి ఏ రాజ్యం అన్న ఇస్తే మన నాయక కనుకనేమి అమ్మమ్మ నాకు ఒక కొడుకు లేకపాయనే అవ్వాలి. ఎప్పటి కల్లా నేను తర్వాత పై కాలమైన భర్త కాలమైన ముందు కుండబట్టి ధర్మంగా దానం చేసే కొడుకు లేకపాయనా అని ఆ తల్లి కనుక నీవు సుందరదేవి ముచ్చాల మనుగంగు ఒక మంది పెట్టి కలకల కన్నీరు తీస్తాను అదే సమయంలో భర్త కనుక నేను కచ్చిరు మంది పెట్టుకుని భవనాల ముందరికి ఎప్పుడన్నా వచ్చినాడో బాబా సుందరేవి అని భర్త ఎప్పుడంట పేరు పెట్టి పిలిచిండే భర్త పిలిచిన పిలుపులే అమ్మా సుందరి శివనాథి పెట్టేనమ్మా భర్తే వచ్చిండు ఇప్పుడు పోయిన భర్త పాదాలు గడిలో నింపుకుండా నా తల్లి కనుక చెంపుతో ఉత్కాలు చేతని వల్లి పట్టుకొని భరత పూయ కట్టండి మాయమ్మ ఆ చోట ఓసిందమ్మా మరి రాత్రి కడుగుతాను ఏమైంది మరి నీ కాళ్ళకున్న గజాలతోనే పలుకాలు నీ కార్యకాలవుతూనే ఉన్నాయ్యా ఏమిటే పిల్ల నువ్వు అడుగు కరిగేతందుకు పిల్ల ఏమనుకుంటా లక్క అనుకుంటారా తెగ అనుకుంటారా పిల్ల రోజు కథకే రావద్దు పిల్ల అప్పుడప్పుడు గ్యాప్ని అనుమానం పెడతారు ఇక్కడ మన పాలే అనుకుంటాం అక్కడేదంటే కొడుకు నుడకబెట్టేస్తారు పిల్ల
ఉప్పు కారం ఇంత రోజు కింద పూర్తే కానీ ఎందుకు కలుగుతుందమ్మా వరంగల్ అవతల వంచనగిరి కాడ కథ చెప్పినాక వరంగల్ బస్ స్టాండ్ లో చూసినా మరైనా కాళ్ళకే లేవు చేతులకే లేవు మరి వాళ్ళ భార్య పుణ్యవత్సరాలు కడగైన కాళ్ళకు నేను చేతులకు నేను చూసుకుని అనుకుంటున్నా అయ్యా ఆయన భార్య ఆయన కాళ్ళు కరగలేదు పూర్వ జన్మలో ఏ పాపం చేసిండో ఆడబిడ్డని తిట్టిండో అర్థాన్ని కొట్టిండో ఆయన కట్టిన పూలు పుష్పాది పెద్ద రోగం అన్నారు అమ్మా కాళ్ళు తప్పాలంటే మరి ఆయన కట్ట కుట్టాలి బంగారంలో పోలే నాయ చేస్తాను నిన్ను మా అన్నయ్య బంగారంలో కూడా వాడు కొండగట్టు కాడ చెట్ల జెంట్స్ పంటిగాడమ్మా పంటిగాడు అంటే ఏమిటి మనసు ఏంటో ఆయన కట్టిన రోగం నా కట్టే మంచిది అనుకుంటానవా తెలంగాణ బందంటే బస్సులన్నీ బయటికి పోలేవు అన్నట్టు డ్రైవర్లు కండక్టర్లు ఇంట్లో అన్నట్టు పిల్ల మన కంచ వేరైతుంది మంచం వేరైతుంది ఇంత కూలర్ ఫ్యాన్ కింద నువ్వు వండుకోవాలి ఇంటి కూడా రేపుల కింద నా బతకైతుందమ్మా మంచిదే కనుక మంచమేనైతే ఒక్కరోజు కూడా బతకనయ్యా మాట్లాడాలన్న పెట్టలే పెట్టాం మరి అన్నం పెట్టాటానికి అన్నం తింటాడు కచ్చిన కాడికి వెళ్ళిపోతాడు అవ్వా మనుషులు కాని మాకు చిన్న పుచ్చుకుంటాం కాని మాకు అడుగు చూసుకుంటాం ఆయన చెప్పిన మామిడోలే ఇక్కడ చిన్న పుచ్చుకుంటాం అదే అవ్వా మరి అయినా కానీ ఎక్కడ మొగడేది ఎందుకు చిన్న వినవే మనసు అడగపోతాడా ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడే నీ మనసున్న మాట వాడి చిక్కి ఇంకా నా భార్య చిక్కేనారా ఈ ముక్కరు కత్తా తల్లి అంతేనా భవనాలు వింటుకున్నారు కాదురా భవనాలు తింటినప్పుడే రాజు సుందరశీల మహారాజు భార్య కాలుగూడు కాటి కంటి పదక కాలుగొట్టు సిలికలాడుమకో చిన్న వెళ్ళి అవసలాడుమకో ఆలిపోయింది కాలుగొట్టు మామిడిలో కడసిన్నవాయనమ్మ అందుకే అన్నారు తల్లులార భార్య ఒక కంటి గుడ్డు లాంటిది భర్త ఒక కంటి రేపు లాంటి వాడు భార్య కష్టం వస్తే భర్త అన్నారు భర్త కష్టం వస్తే భార్య అన్నారమ్మ భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలో ఒకటన్నారు సత్యమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం ఒకటన్నారు ఇతరాలు మొగలంటే నా ఇంద్రలోకం మెచ్చుకుంటున్నారమ్మా లక్ష్మి ఇల్లాలు అన్నారు ఇల్లాలు సినవద్దు ఇల్లంతా సినవద్దు కడగల్లో ఒక కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే అన్నారమ్మా అంత మగవాడు అడవి అరవ కష్టం చేసే వరకు ఇంటికాడున్న భార్య కిలకలు నవ్వకూడదు అడవిలో చేసిన కష్టం అడవిలో నివారణ అవుతుందమ్మా ఈ ఎత్తు ఏడ్చిన ఏ ఉసం ఆడిది ఏడ్చిన గొప్ప ఏనాడికి వేసుకురాదు అన్నారమ్మా మగవాడు అరవ కష్టం చేసే వారికి ఇంటికాడున్న భార్య ఆ బిడ్డ ముఖం పెడితే కనుక నేను వాడు అడిగి ఇంకింతారు అంతే అన్నారమ్మా కోట్లాది ఆస్తి కంది కట్టకుండా కనుక మేము ఎంత ఉండదు
నీకేమైతుంది ఆడామా సల్పలైలే అవుతలేడు నువ్వు అవుతలేడు కలుపు అంటుంది ఎందుకు బిడ్డ బస్తా నా పిల్లలు ఇక్కడ 99 కిలోలు ఉంటారు పట్టారు దాన్ని వీడ కుమ్ముడు పెట్టారు యశకాంతకు ఎవరు రాలేదన్నారు అన్నారు అమ్మా కాళ్ళ గజ్జలు ఈ నవ ఎప్పుడే తప్ప నీ పిల్లం ఉండబోయే నేనేమన్నారా బాడపడక నీకేమనిపిస్తుందిరా కారణము నా తోటి ఆయన ఏమాత్రం ఇష్టం అనిపిస్తలేనా ఒకవేళ ఇష్టమైతేనే ఇష్టమైందాను ఒకవేళ నీకు ఇష్టం కాకపోతే ఈ ఊళ్ళో ఎవరికి వారి సంపదను చూసినా కానీ నీ పిల్లం అవుతలేదు వారి ఇక్కడనేమో వదిలి చూస్తాడు బయట వదులు అక్కడనేమో సల్పలైలే ఇద్దరు చూస్తారు తోదరు కాబట్టి తిండి లేకనా వస్త్రం లేకనా సొమ్ములు లేకనా ఆడల సుతం కూడా అమ్మదారా ఆడోళ్ళు మహిళ సంఘం పెట్టిళ్ళు ఆడోళ్ళు గుడంబది ఆయన కాంచెల్లే షేరు 120 రూపాయలు అయింది ఆడోళ్ళు అంబర్ బుక్కిన కాంచెల్లే 30 రూపాయలకు ఒక అంబర్ అయింది లాక్ డౌన్ లో 150 రూపాయలు పెట్టిన దొరకలేదయ్యా మా భాష పల్లెలకు అసలు గుడమ్మ దూరం పోతారు ఆడలు తాగుతారు లంచ కొడుకు వచ్చి నీకే వేరుగా ఇది పొద్దుగాల 3 గంటలకి లంచ్ నైట్ కచ్చ కొడతాంది ఇది పళ్ళు పొలాలు తిని ఇట్లా అయితే అందరూ ఇట్లా ఒక్కొక్కరికి ఏం పోతుంది చాడి వేసిన